వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే బెటర్ అనుకుంటున్నారా? హైదరాబాద్ కంటే తనకు బెంగళూరు మాత్రమే సురక్షితమైన ప్లేస్ అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా హైదరాబాద్లోని తన లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ ఆయన పలుమార్లు బెంగళూరులోని నివాసానికి మాత్రం వెళ్ళారు. తాజాగా శుక్రవారం సాయంత్రం కూడా తాడేపల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల ముందు వరకు తాడేపల్లిలో నివాసం నిర్మాణమయ్యే వరకు ఎక్కువ సమయం జగన్ హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎక్కువ సమయం హైదరాబాద్లోనే గడిపారు. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికల్లో లెక్కలన్నీ మారిపోయాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి టు బెంగళూరు జర్నీ చేస్తున్నారు. తాడేపల్లి కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారనే చర్చ కూడా తెర మీదకి వస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఎన్ఆర్ఏగా మారిపోయారా అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇదే జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు, బెంగళూరులో కొన్ని రోజులు అన్నతందంగా అటు ఇటు తిరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది జగన్ ఓటమి తర్వాత నిత్యం బెంగళూరుకు వెళ్తుంటాం అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.